మనం మన ప్రపంచాన్ని గమనిస్తే, అలాగే యావత్తు విశ్వాన్ని గమనిస్తే మనకు ఒక విషయం అర్థమైద్ది. ఈ ప్రపంచం అంతా కదులుతున్నది. అంటే గతితో కూడుకున్నది. అంటే నిత్యం మార్పు చెందుతున్నది అని మనకి అర్థమైద్ది. మీరు ఒక పువ్వుని గనక గమనిస్తే అది ముందుగా మొగ్గ రూపంలో ఉండిద్ది. తర్వాత వికసిస్తుంది. తర్వాత వాడిపోతున్నది. అలాగే మనం ఒక మనిషిని గనక గమనిస్తే బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, తర్వాత మరణం. అంటే ఆ పుట్టిన వ్యక్తి శాశ్వతంగా ఒకే రూపంలో ఉండటం లేదని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఈ ప్రకృతిని కనుక గమనిస్తే యావత్తు నిత్యం మార్పు చెందుతూ ఉన్నది. ఇది మీరు గమనించాలి. అంటే ఏది శాశ్వతం కాదని మీకు అర్థం అవ్వాలి. దీనినే మనం మాయ అని అంటున్నాం. మాయ అంటే నిత్యం మార్పుతో కూడుకున్నది అని అర్థం. అయితే ఈ మార్పు అన్ని చోట్ల సమానంగా జరుగుతున్నది. అందుకే దీనిని మనం సమయం అని అంటున్నాం. స ప్లస్ మయం, సమయం. అంటే ఈ మార్పు అనేది ఈ విశ్వం మొత్తంలో సమానంగా జరుగుతున్నది. దీనినే సమయం అని అంటున్నాం. సమయం అంటే ఏంటి? కాలం. అంటే ప్రకృతి ఉన్నంతసేపు కాలం ఉండిద్ది. ప్రకృతి లేకపోతే కాలం ఉండదు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక గమనిస్తే నేను ఒక వీడియోలో ఒక విషయం చెప్పాను. మన మనసు కదులుతున్నంతసేపు కాలం ఉండిద్ది. ఎప్పుడైతే మన మనసు కదలటం ఆగిపోతుందో కాలం ఉండదు అని మీకు చెప్పాను. అంటే మన మనసు ప్రకృతిలో తయారైనది. ఎప్పుడైతే ప్రకృతి ఆగిపోతుందో కాలం ఉండదు. అలాగే మన మనసు ఎప్పుడైతే ఆగిపోతుందో మనకి కాలం తెలియదు. కాలం ముగ్గురికి మాత్రమే తెలియదు. వాళ్ళు ఎవరంటే గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి, చనిపోయిన మృతదేహానికి, అలాగే యోగ నిద్రలో ఉన్న యోగికి. వీళ్ళ ముగ్గురికి మాత్రమే కాలం అనేది తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే వాళ్ళ మనసు చలించదు. ఎప్పుడైతే వాళ్ళ మనసు చలించదో వాళ్ళకి కాలం తెలియదు. దీనినే మనం సమయం అని అంటున్నాం. మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పిన దాన్ని మీరు బయట ప్రపంచంతో ప్రాక్టికల్గా అప్లై చేసి చూస్తే మీకు ఖచ్చితంగా నేను చెప్పినది పూర్తిగా అర్థమైద్ది. ఓకే, ధన్యవాదాలు.